మై డియర్ మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. మనం ఉదయం చెప్పినట్లుగా 3వ తారీఖుని మన మై నీడ్స్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునేలాగా ఇస్తున్నాను. ఆ డౌన్లోడ్ చేసుకొని మీ మై నీడ్స్ అకౌంట్కి ఎలా కనెక్ట్ అవ్వాలనేది నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత చేయండి. అలా కాకుండా డౌన్లోడ్ చేసుకుంటే మై నీడ్స్ కనెక్ట్ కాదు. అలాగే మీరు రీఛార్జ్లు వగేరా వగేరా పేమెంట్స్ మనం ఏమైనా కొనుక్కున్నా ఏమైనా చేసినా వాటి నుంచి మనకి మదర్ లైన్, రెఫరల్ లైన్, ఎంఆర్ఎల్, ఎంపీసీ రాదు. క్యూబో కాయిన్ ద్వారా డిస్కౌంట్ ఏదైతే మనం ఇచ్చామో డిస్కౌంట్ పాయింట్స్ అవి దాంట్లో ఉపయోగపడవు. అలాగే ఫెస్టివల్ బోనస్ కూడా రాదు. ఇలా నేను ఏదైతే చెప్పానో అలాగే చేయండి. మై నీడ్స్లోకి మీరు యాప్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, కనెక్ట్ చేసుకొని ఎలా ప్లే స్టోర్ నుంచి తీసుకోవాలి అన్నీ కూడా నేను చెప్తాను. చెప్పినట్టుగా చేయండి. ఇప్పుడు ఈ పైన ఇచ్చినటువంటి ఆ పిక్ ఏంటంటే మన మై నీడ్స్లో యాప్స్ అనమాట. ఆ ఎంఎన్ అండ్ సెంటర్లో ఉన్నది మై నీడ్స్ యాప్ అనేది ఒక్కటే ఉంటుంది. ఆ మై నీడ్స్ యాప్ అనే దాన్ని మీరు ఓపెన్ చేస్తే ఆ 4 ఓపెన్ అలా వస్తాయి. ఈ 4 ఇలా వచ్చిన తర్వాత మధ్యలో మై నీడ్స్ దాని తాలూకా అందులో జరిగేటువంటి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. ఒకటి కమర్షియల్ యాడ్స్. నేను గత ఎన్నో సంవత్సరాలు అంటే మనం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చెప్తున్నాను, 2-3 ఏళ్ళ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి దీని మీద నేను విస్తృతమైన పరిశోధన అంటే దాని మీదే పరిశ్రమించి ఒక విధానాన్ని తయారు చేసుకున్నాను. అదే ఈ యాడ్స్. ఈ యాడ్స్ అనేవి ఏంటంటే కమర్షియల్ యాడ్స్. ఆ కమర్షియల్ యాడ్స్ ఏంటనేది నేను మళ్ళీ వివరంగా చెప్తాను. దాని తర్వాత కల్టివేషన్, ఇది కూడా మీకు చాలాసార్లు చెప్పాను. వ్యవసాయదారుల కోసమని మై నీడ్స్లో ఒక యాప్ వస్తుంది. అంటే ఒకే యాప్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మరి విడివిడిగా అన్ని యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనిలోనే దాన్ని ఇన్బిల్ట్ చేస్తున్నాను. అయితే కల్టివేషన్లో నేను చాలాసార్లు చెప్పాను, రైతు అమ్మడానికి కొనవాడు అయిన అన్ని సర్వీసులు, విత్తనాల కోసం, ఎరువుల కోసం, ఇది ఎక్కడ మార్కెట్ అవుతుంది, దేశంలో ఎక్కడ కొంటారు, అన్నీ కూడా అందులో ఉంటాయి. అలాంటి యాప్ ఉంటుంది. తర్వాత బిజినెస్ పోర్టల్. అంటే మనం ఆల్రెడీ ముందు నుంచి మై నీడ్స్లో షాపు దగ్గరికి వెళ్ళి కొనుక్కున్న, ఆటోల్లో వెళ్ళినా, ఏదైనా హోటల్లో తిరిగినా, దిగిన ట్రైన్, ఇలా ఎన్ని ఉన్నాయో అవన్నీ అనమాట. అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్ అని, రైతు బజార్లని, ఇలాగ అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట. తర్వాతది బిజినెస్ పోర్టల్. అందులోనే బిజినెస్ పోర్టల్లోనే వస్తాయి ఇవన్నీ. మన షాపులు రీసేల్ చేయడం, లేదా మన షాపులకి వెళ్ళి కొనుక్కోవడం. అందులోనే మనకి మన కాయిన్ యూటిలిటీగా ఎలాగ ఉంటుంది, ఫెస్టివల్ బోనస్ ఎలా వస్తుంది అనేది ఆ బిజినెస్ పోర్టల్లోనే. తర్వాత ఆన్లైన్ పేమెంట్స్. అంటే రీఛార్జెస్ కానీ, టీవీ డిసిసి కానీ, కరెంటు బిల్లు వగేరా వగేరా ఉన్నప్పుడు మీకు 35 ఇచ్చాను కదా, ఆ 35 కూడాను ఇందులో ఉంటాయి. మీరు ఆ మై నీడ్స్ అనే మెయిన్ యాప్ని ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మీరు బిజినెస్ పోర్టల్లోకి వెళ్ళి కొనుక్కోవాలి. ఎలాంటి అంటే బిజినెస్ పోర్టల్కి వెళ్తారు. ఈ రీఛార్జ్లో ఇలాంటివి ఏం చేసుకోవాలంటే కరెంటు బిల్లులు, ఇంటి పనులు అంటే ఆన్లైన్ పేమెంట్స్లోకి వెళ్తారు. లేదు కమర్షియల్ యాడ్స్, ఆ యాడ్స్ ఎలాగంటే అందులోకి వెళ్తారు. లేదు కల్టివేషన్ అంటే దీన్ని ఓపెన్ చేస్తారు. అంతే. అలా తీసుకున్నాను. ఇప్పుడు నేను రేపు 3వ తారీఖున చేస్తున్నది మై నీడ్స్లో ఆన్లైన్ పేమెంట్స్ ఫస్ట్ ఇస్తున్నాను. మై నీడ్స్లోకి వెళ్ళి అది తీసుకోవాలి. దీన్ని నేను యాక్చువల్గా ప్రొఫెషనల్గా చేసి వచ్చే టాపిక్ని అది నేను తర్వాత రిలీజ్ చేయాలని ఇప్పుడు నేను చేయలేదు అనమాట. మీకు అర్థవడం కోసం అది చేశాను. కాబట్టి దీన్ని గమనించండి. అన్ని రకాల సర్వీసులు A to Z, ఉదయం నుంచి మళ్ళీ ఉదయం వరకు ఇవే ఉంటాయి. అంటే అన్నీ కూడా మన మై నీడ్స్లోనే వస్తాయి. మన మై నీడ్స్, ఆ మై నీడ్స్లో ఉన్న ఈ పైన ఇచ్చిన ఈ 4 గురించి, అందులో బిజినెస్ పోర్టల్ అంటే కస్టమర్ ఎలా కొనుక్కుంటాడు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, వెండర్ ఏంటి అనేది ఒక వీడియో. ఆన్లైన్ పేమెంట్స్ అంటే ఇప్పుడు మనం ఇచ్చిన 35 రకాలను రీఛార్జ్లు ఇవన్నీ ఒక వీడియో, అంటే దానికి సంబంధించిన వీడియోలు. అలాగే కమర్షియల్ యాడ్స్కి సంబంధించిన వీడియోలు రేపు మధ్యాహ్నం రిలీజ్ చేస్తాను. అవి మీరు చూస్తే అందులో పూర్తిగా మీకు చాలా వరకు అర్థమవుతాయి. ఆ తర్వాత ఎల్లుండి మనం యాప్ రిలీజ్ చేసే లోపు ఇవన్నీ మీరు చదివి అవన్నీ చూసి ఉంటే నేను రిలీజ్ చేసిన తర్వాత మీకు ఈజీ అవుతుంది. వీటి గురించి మీకు ఇంకా అనేక విషయాలు చెప్పాలి. అవన్నీ నేను మళ్ళీ వివరంగా చెప్తాను. ఓకే డాడీస్. కే ఎక్స్చేంజ్ మనం ఏదైతే ఇప్పుడు బీసీటీ నుంచి పంపిస్తున్నామో ఆ కే ఎక్స్చేంజ్లో
అనుకూలంగా మనకు ఏవైతే లేవో అవన్నీ సవరించాను. ఇది కూడా యాప్ రెడీ చేస్తాను. దీన్ని కూడా మనం అలాగే దానిలాగే బేసిక్ లాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మైనీడ్స్ లాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది నేను ఎల్లుండి మనం ఇది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను అది ఇస్తాను. విత్ డ్రాసు, మీరు కాయిన్ సెల్లింగ్ పెట్టుకోవడం, ట్రేడింగ్ చేసుకోవడం, అలాగే మనం ఇది వరకు అనుకున్నట్టుగా మిగతా ఎక్స్చేంజ్ ఎలాగైతే రేట్లు వగేరలన్నీ కరెంట్ లైన్లో కరెంట్ రేటింగ్ కనబడుతుందో అలాగే ఇది కూడా రెడీ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తే కనబడదు. ఇది అయిపోయిన తర్వాత నేను అది కూడా ఇచ్చేస్తాను. ఇది మనం 3ని రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ అది 10 కూడా ఇచ్చేస్తుంది. దాని యాప్ కూడాను కే ఎక్స్చేంజ్ యాప్ ఇచ్చేస్తున్నాను. ఆ యాప్లో బీసీటీ ఓపెన్ చేసుకుని మీరు ఎలా చేస్తున్నారో కే ఎక్స్చేంజ్ యాప్ కూడా అలాగే చేస్తారు. మైనీడ్స్ యాప్ ఓపెన్ చేసుకుని ఎలా చేస్తారో అలాగే అది కూడా ఇచ్చేస్తున్నాను. సో అది ఇప్పుడులాగా మనం వెబ్సైట్ దీంట్లో కాకుండా యాప్లోనే అది కూడా చేస్తాను. ఆ యాప్ కూడా మనం రెడీ చేసుకుందాం. అందులో మ్యాక్సిమం అన్నీ రెడీ చేస్తాను. మీకు ఇంకా ఏమన్నా నాకు చెప్పొచ్చు. ఇవి రేపు రిలీజ్ చేస్తాను కాబట్టి అవి కూడా దాని తర్వాత వచ్చేస్తాయి నేను చెప్పినట్టుగా. అప్పుడు మనం 16 వీక్స్ ప్రతి వారము ఫస్ట్ లెవెల్లో చేస్తే దాని మీద మనకు బెనిఫిట్స్ ఉంటాయి, మంచి ఇన్కమ్ వస్తుంది అని అనుకున్నాం. దాన్ని కూడా రేపు 3వ తారీఖు ఇది ఇచ్చేసిన వెంటనే కే ఎక్స్చేంజ్తో పాటుగా దీన్ని కూడా ఇచ్చేస్తున్నాను. అంటే ఈ 16 వారాలు అప్పుడు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి బెనిఫిట్స్ మనకు వస్తాయి, ఎలా చేస్తాము అని దాని మీద అది కూడా ఇచ్చేస్తున్నాను. ఒక వారం ఉన్న వాళ్ళకి ఒక ఇన్కమ్ ఉంటే 2 వారాలు చేసుకున్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ బెనిఫిట్, 3 వారాలు ఇంకా ఎక్కువ, అలా 16 వారాలకి కూడా ఏ బేసిక్లో ఇస్తాను అనేది మీరు అప్పుడు చూద్దరు. అది కూడా వెంటనే స్టార్ట్ చేస్తున్నాను. దాన్ని మైనీడ్స్ కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి 16 వీక్స్ కూడా 10th లోపు అంటే 10 అంతే 10-12 తారీఖు లోపుని అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఇచ్చినట్టు 1 by 1 అంతకంటే ముందే. ఇప్పుడు 5వ తారీఖు అని చెప్పి ఎలాగైతే 3వ తారీఖు ఇవ్వడానికి రెడీ అయ్యానో ఇప్పుడు కూడా మీకు అలాగే ముందుగానే ఇచ్చేస్తాను. కాబట్టి అది కూడా కంప్లీట్ చేస్తున్నాను. కంప్లీట్ చేయడంగా చేస్తాను, అది కూడా ఇచ్చేస్తున్నాను. ఇకపై నుంచి ఎంపీసీ కానీ బీసీటీ కానీ లాస్ట్ టైం వీక్లీ అని చెప్పాను కదా, ఈ మై నీడ్స్ అకౌంట్స్ కోసం అని చెప్పేసి బ్యాంకులు తీసుకున్న ప్రొవిజన్లో నేను అది పంపించలేదు. ఇక మీదట ఒక డేట్ ఇస్తే గతంలో మనం 13వ తారీఖు నుంచి 17వ తారీఖు ఎలా పేమెంట్స్ ఇచ్చామో అదే వెర్షన్లో ఇప్పుడు చేసి ఖచ్చితంగా ఆ టైంకి అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంపీసీ ఎక్కువగా లేదు. నేను ఈ మై నీడ్స్ ప్రాజెక్ట్లో బిజీగా ఉండడం వల్ల అవి నేను ఇవ్వలేదు. ఇక మీద నుంచి మనం రేపు మై నీడ్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక డేట్ చెప్తే ఆ డేట్ ప్రకారం గతంలో ఎలాగైతే మనకి 2 ఏళ్ళు మనకు వచ్చిందో అలాగే కంటిన్యూ చేస్తుంది. సో అవి కూడా మీకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేస్తాయి. పేమెంట్స్ కూడా మీకు చక్కగా అయిపోతాయి. ఇప్పుడు బీసీలు కానీ ఇది కానీ కే ఎక్స్చేంజ్ లేదా ఎక్స్చేంజ్ రూల్స్ ప్రకారం అది వచ్చేస్తాయి. బీసీటీ అనేది మనం బోర్డు కమ్యూనిటీ ట్రేడింగ్ కాబట్టి మనది కాబట్టి దానికి మై నీడ్స్కి కనెక్షన్ ఉంది. అయితే దీని తర్వాత మీకు ఇంకా నేను ఇచ్చిన మాటల్లో నేను ఇచ్చిన వాగ్దానంలో అక్షరాల ఏ ఒక్క వాగ్దానం వెనక్కి తీసుకోకుండా నేను చెప్పిన ప్రతిదీ చెప్పలేని కూడా మీకు ఇస్తున్నాను. అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఈ నెలలో చాలా మంచి అచీవ్మెంట్కి వెళ్తారు. నేను రేపు మళ్ళా ఈ వీడియోలు దీనికి సంబంధించి రిలీజ్ చేస్తాను, అది చూడండి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ మై నీడ్స్ అకౌంట్స్ చాలా చక్కగా తీసుకుంటున్నారు. ఎవరైతే ఎక్కువ టీం చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ డాడీస్. అనేక విషయాలతో మళ్ళీ మీకు మాట్లాడతాను.